హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మనం నోటికి రుచిగా ఒక నెల రోజుల పాటైనా కమ్మగా నిల్వ ఉండేటువంటి ఈ కాకరకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఒక 3-4 నెలల పాటైనా కూడా ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టేస్టీ కాకరకాయ కారం తయారు చేసుకోవడం కోసం ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఇవి మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో ఉన్న కాకరకాయలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని పైన బుడిపల్లాగా ఉండేటువంటివి పీల్ చేసేసుకొని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కలన్నిటినీ కూడాను ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపును కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా జస్ట్ విప్పర్ని అలా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. లేదంటే బాగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోండి. దానికన్నా ఈ విధంగా అయితే కనుక ముక్కలు అనేటువంటివి తెలియకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ సహాయంతో ఎక్సెస్ వాటర్ అన్నిటువంటిది లేకుండా చక్కగా ఇలాగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. దీనివల్ల కాకరకాయ కారం అనేటువంటిది ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ కాకరకాయని పిల్లలు కూడా ఇష్టంగా తినాలి అంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. దీనికోసం మనం ముందుగా కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కాకరకాయ ఉంది కదండి, దాన్నంతా కూడా యాడ్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా చక్కగా కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాలు అలా మగ్గనిస్తే అది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటివి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాం. ఇందాక మనం కాకరకాయల్లో ఉప్పు వేసుకున్నాం కదండి, అందుకని సాల్ట్ని చూసుకొని కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఇది చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. ఇప్పుడు దీనిలోకి కారంకి కావాల్సినటువంటి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 స్పూన్ల కారం కూడా వేసుకొని అది బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఈ కాకరకాయని ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇది కొంచెం టైం ప్రాసెస్ అయినా కూడా ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీరు ప్రతిసారి ఈ విధంగానే స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఈ విధంగా కాకరకాయ అంతా కూడా చక్కగా కలర్ మారిన తర్వాత మగ్గిపోయింది కదండి. ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ కారం పేస్ట్ని, అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకొని కారం అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉంటే కనుక తేమ అనేటువంటిది అస్సలు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ క్వాంటిటీ 1/2 కేజీ కాకరకాయలు ఫ్రై అవ్వడానికి ఒక 15 నిమిషాలు అయితే పడుతుంది మొత్తం కలిపి. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి, ఒక 2-3 నెలల పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే కాకరకాయ కారాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. అబ్బా, కాకరకాయ చేదు అని తినని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేశారంటే కనుక వేడి వేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.